హలో నమస్తే, వెల్కమ్ టు గోదావరి రుచులు. ఈ ప్రోగ్రామ్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కేకే స్టోర్స్, పీపీ రోడ్, భీమవరం. కేకే స్టోర్స్లో ఆడవాళ్ళకి కావాల్సిన అన్ని రకాల శారీస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, ట్రెడిషనల్, వెస్ట్రన్ అన్ని రకాలుగా అవైలబుల్గా ఉంటాయి విత్ లో కాస్ట్, మంచి క్వాలిటీతో. కేకే అంటేనే చౌక పీపీ రోడ్, భీమవరం. కో స్పాన్సర్డ్ బై మిత్రా మెడికేర్ హాస్పిటల్స్, 100 పడకల ఆసుపత్రి, ప్రపంచ స్థాయి వైద్యులచే 24/7 క్రిటికల్ కేర్, ఫార్మసీ, అంబులెన్స్ సేవలు అందుబాటులో కలవు. డిటిడిసి, భారతదేశంలోనే అతిపెద్ద లాజిస్టిక్స్ కంపెనీల్లో ఒకటైన డిటిడిసి గత 35 సంవత్సరాలుగా వారి సేవలను 216 దేశాలకు పైగా అందిస్తుంది. సో మీ పార్సెల్స్ని ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి సేఫ్ అండ్ సెక్యూర్గా పంపాలనుకుంటే వెంటనే మీ నియరెస్ట్ బ్రాంచ్ని కాంటాక్ట్ అవ్వండి. ప్రియాంక స్కిన్ క్లినిక్, మీకు ఏ రకమైన స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా వెంటనే ప్రియాంక స్కిన్ క్లినిక్కి కాంటాక్ట్ అవ్వండి. స్కిన్కి సంబంధించిన మొటిమలు, మచ్చలు, పిగ్మెంటేషన్, డార్క్ సర్కిల్స్ అన్నీ కూడా అత్యాధునిక ఎక్విప్మెంట్స్తో ట్రీట్ చేస్తారు. డిఎన్ఆర్ కాలేజ్ రోడ్ 32 గంటల ఎదురుగా భీమవరం. సో ఈరోజు మనం భీమవరంలో ఉంటున్న పల్లా హేమలత గారింటికి వచ్చేసాం. సో భీమవరం అనగానే అందరికీ గుర్తొచ్చేదంటే ఫుడ్ కదా. ఆక్వా రంగానికి ప్రసిద్ధి చెందిన భీమవరంలో నాన్ వెజ్ ఫుడ్ని ఇష్టపడిన వారు ఎవ్వరు ఉండరు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ రకమైన ఫుడ్ ప్రిపేర్ చేయబోతున్నారో, మనందరికీ ఎలా పరిచయం చేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం పదండి. ఇప్పుడైతే మనం హేమలత గారి ఇంటి ముందు ఉన్నాం. లోపలికి వెళ్ళి ఏ వెరైటీస్ చేయబోతున్నారో కనుక్కుందాం పదండి. నమస్తే అండి హేమలత గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాండి. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారండి? కన్స్ట్రక్షన్ ఫీల్డ్ విన్నాము మేము కూడా. కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు. ఓకే. క్లాస్ 1 కాంట్రాక్టర్ అండి. ఓకే. ఈవిడెవరండి? మా తోటకోడలండి. మీ తోటకోడలు గారు. మీ పేరు ఏంటండి? నాగు గారు. మీరేం చేస్తూ ఉంటారు? ఏం చేయరు అంటే ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటారా? మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారండి? మున్సిపల్ కాంట్రాక్టర్. పిల్లలు? ఒక అబ్బాయి. సింగిల్, ఏక్ నిరంజన్. పెళ్ళైపోయిందా? ఇంకా అవ్వలేదు అనుకున్నాను. చదువుతున్నాడు. ఓకే. మీరేం చేస్తూ ఉంటారండి? నేను హైదరాబాద్లో సాఫ్ట్వేర్. ఓకే. మీ హస్బెండ్? తను కూడా అంతే. ఒక పాప. ఓకే. ఇంట్లో పాపతో సరిపోతుందా? ఇంకా మ్యాక్సిమం ఆఫీస్ ఉంటుంది, వీకెండ్స్ వస్తే బయటకు వెళ్ళాం అంతే. ఓకే. మీరు వంటలు బాగా చేస్తూ ఉంటారా? మీ మమ్మీ దగ్గర నుంచి నేర్చుకున్నారా? లేదండి, అది నాకు రాలేదు. పూజలు వచ్చాయా? పూజలు కూడా రాలేదు. అయ్యో బాబోయ్, పూజలు రాలేదు, వంటలు రాలేదు. మీ మమ్మీ దగ్గర నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? తిండి నేర్చుకున్నాను. కాదు, స్లోగా మాట్లాడడం నేర్చుకున్నారు. మీ మమ్మీలాగే మీరు కూడా స్లోనే మాట్లాడుతున్నారు. మీరు కెమెరా ఉందని స్లో మాట్లాడుతున్నారా లేకపోతే బేసిక్ గా? మామూలుగానే సైలెంట్. అవునా? మీ హస్బెండ్ అడిగితే తెలుస్తుంది అది. సైలెంట్ అవ్వాలి. అవునా? అంటే మీ తమ్ముడు కొంచెం అల్లరి చేస్తాడు అనుకుంటా. మా తమ్ముడా కొంచెం పర్వాలేదు, నాకన్నా బెటర్. ఆహా. ఓకే. మీ ఇద్దరు కొంచెం సైలెంట్, వాళ్ళిద్దరు కొంచెం. ఇంకా చెప్పండి, మీ హస్బెండ్కి ఖాళీ టైం దొరుకుతుందా? తక్కువ అండి. తక్కువ. చాలా బిజీగా ఉంటారు. మీ అబ్బాయి ఇక్కడే ఉంటారు కదా? ఇక్కడే ఉంటారు. ఓకే. ఆయనేమో ఎక్కువ ఇంకా కన్స్ట్రక్షన్ దగ్గరే అక్కడే ఉంటారు. సో మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు, ఈవినింగ్ వస్తారు. మార్నింగ్ 8 ఈవినింగ్ 8 అక్కడే. మీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్తో ఇదే, సండేస్ అని ఉండదు, సెలవులు అలా ఉండదు, ఏముండదు. చాలా బిజీగా ఉంటారు. మిస్ అవుతూ ఉంటారా మీరు? అయ్యో సిగ్గుపడుతుంది. ఏపీలోనే ఫస్ట్ వచ్చిందండి కన్స్ట్రక్షన్లోనే, అది బెస్ట్ క్వాలిటీలోనే. ఓకే. ఓకే, సూపర్ అండి. అది ఒకటి వచ్చింది, బెస్ట్ కాంట్రాక్టర్ అవార్డు ఒకటి వచ్చింది. ఎందుకు వస్తాయి తెలుసా? నీ వల్ల. అంతే కదా, మీరు అలాగే చెప్పుకోవచ్చు. నేను నా పూజల వల్లే నీకు అలా వస్తుంది. అంతే కదా. హార్డ్ వర్క్ చేస్తారు. చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ఓకే. హార్డ్ వర్క్ ఉండాలి, లక్ ఉండాలి, రెండు కలిసి వస్తేనే ఏదన్నా మనకి వస్తుంది. చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ఓకే అండి. అయితే మాకు ఇప్పుడు ఏ డిష్ చేసి చూపిస్తారు? మటన్ జీడిపప్పు, పచ్చి జీడిపప్పు చేసి చూపిస్తాను. మటన్ పచ్చి జీడిపప్పు కర్రీ. సరే అండి, మరి ఏమాత్రం లేట్ చేయకుండా వెళ్ళిపోదామా? ఓకే.
స్టైల్, లుక్ లో లగ్జరీ, ధరలు మాత్రం చౌక చౌక. కేకే స్టోర్స్ మన భీమవరంలో 3 కాండీ సిల్క్ సారీస్ 1000 రూపాయలు, 5 సమ్మర్ కాటన్ సారీస్ 1000 రూపాయలు, 5 ఔరా సిల్క్ సారీస్ 1000 రూపాయలు, మైసూర్ డోలా ప్రింట్ సారీస్ 900 రూపాయలు 50% ఆఫ్, 3 కంచి పట్టు సారీస్ 5000 రూపాయలు, 3 కుర్తీస్ 500 రూపాయలు, 600 రూపాయలు, 900 రూపాయలు, 2 డ్రెస్ మెటీరియల్స్ 999 రూపాయలు, 2 లెహంగాస్ 1500 రూపాయలు. ఇంకా మరెన్నో రకాల ఆఫర్లతో రండి సందడి చేద్దాం. కేకే స్టోర్స్ అంటేనే చౌక చౌక. కేకే స్టోర్స్, పిపి రోడ్, భీమవరం. ప్రియాంక స్కిన్ క్లినిక్ భీమవరంలో నూతనంగా ప్రారంభించబడింది. డాక్టర్ ప్రియాంక వర్మ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్, డర్మటాలజిస్ట్, కాస్మెటాలజిస్ట్ అండ్ ట్రైకాలజిస్ట్, ఫెలోషిప్ ఇన్ లేజర్ గారిచే సోరియాసిస్, బొల్లి, తామర, అన్ని స్కిన్ ఇన్ఫెక్షన్స్, మొటిమల మచ్చల నివారణ, పిగ్మెంటేషన్ మరియు యాంటీ ఏజింగ్ చికిత్సలు, అవాంఛిత రోమాల తొలగింపు, హెయిర్ లాస్ ట్రీట్మెంట్స్, అడ్వాన్స్డ్ డెర్మటో సర్జరీస్ వంటి అన్ని రకాల అత్యాధునిక సేవలు లభించును. ప్రియాంక చర్మ వ్యాధుల హాస్పిటల్, 32 డెంటల్ కేర్ ఎదురుగా, డిఎన్ఆర్ కాలేజ్ ఫస్ట్ క్రాస్ రోడ్, భీమవరం 2. సెల్ నంబర్స్ 9490433355 and 9553297888. మిత్ర మెడికేర్ హాస్పిటల్ 100 పడకల ఆసుపత్రి, 40 ఏళ్ల అనుభవం మరియు ఆధునిక వైద్యం కలిసే చోటు. చుండూరి సాయిబాబు, మల్లేశ్వరి, విక్రాంత్, ప్రియాంక మరియు ఇతర నిపుణులైన డాక్టర్స్ ఆధ్వర్యంలో అత్యాధునికమైన వైద్య సేవలు. జనరల్ మరియు లాప్రోస్కోపిక్, గైనకాలజిస్ట్, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, కాస్మెటిక్, డర్మటాలజిస్ట్, పీడియాట్రిషియన్ అండ్ క్రిటికల్ కేర్, కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్ సర్జన్, రేడియాలజిస్ట్, స్కాన్, ఎక్స్రే మొదలగు విభాగాలలో ప్రపంచ స్థాయి వైద్యులచే వైద్య సేవలు. 24/7 ఎమర్జెన్సీ, క్రిటికల్ కేర్, ఫార్మసీ మరియు అంబులెన్స్ సేవలు. మిత్ర మెడికేర్ హాస్పిటల్, నిర్మలాదేవి ఫంక్షన్ హాల్ ఎదురుగా, పెద అమిరం, భీమవరం. ఫోన్ నంబర్ 9459935999. అతిపెద్ద లాజిస్టిక్స్ ఎక్స్ప్రెస్ కంపెనీలో ఒకటైన డిటిడిసి గత 35 సంవత్సరాలుగా భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 216 దేశాల్లో నాణ్యమైన సేవలు అందిస్తోంది. అంతర్జాతీయంగా యుఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, దుబాయ్ వంటి ప్రధాన దేశాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న సంస్థ డిటిడిసి. అతి తక్కువ ఖర్చుతో మీ పార్సిల్, స్వీట్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్, బట్టలు, పిండి వంటలతో పాటు ఏదైనా ఇతర వస్తువులైనా మీ ప్రియమైన వారికి సురక్షితంగా పంపించడానికి చక్కని మార్గం డిటిడిసి. మరిన్ని వివరాలకు మీ సమీపంలోని బ్రాంచ్ ను సంప్రదించండి. మీ ఇంటి వద్దకే వచ్చి సరుకును తీసుకుని సురక్షితంగా పంపించబడును. హేమలత గారు, మరి మా బీసీఎం ప్రేక్షకుల కోసం ఏం స్పెషల్ చేయబోతున్నారు ఈ రోజు? మటన్ జీడిపప్పు. మటన్ జీడిపప్పు చేస్తారు అంటే జీడిపప్పు ఇప్పుడు సీజన్ కాబట్టి అది చేస్తున్నారా? అవునండి. అంటే ప్రతి సీజన్ లో చేస్తూ ఉంటారా? ఓకే, తప్పకుండా చేసుకుంటా. అవునా, సరే అండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మటన్ జీడిపప్పు కావాల్సిన పదార్థాలు ఏంటో ఫస్ట్ చూసేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పసుపు, ధనియాల పొడి, కారం, కరివేపాకు, ఉప్పు, పచ్చి జీడిపప్పు, ఆనియన్స్, మ్యారినేట్ చేసి బాయిల్ చేసిన మటన్, ఆయిల్, వాటర్. సో మటన్ జీడిపప్పు కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా. ఇప్పుడు ఎలా స్టార్ట్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఏం చేయాలండి? బాండి పెట్టాలి. స్టవ్ వెలిగించి బాండి పెట్టాలి. ఓకే, వెలిగించేయండి. బాండి పెట్టుకున్నాం. ఆయిల్ వేసుకోవాలి. కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ వేయాలండి. ఇప్పుడు వేసేయచ్చా? అదే కొంచెం హీట్ అయింది. ఓకే, ఆయిల్ ఎంత వేసుకోవాలండి? తగినంత వేసుకుంటే. ఓకే, కొంచెం నాన్ వెజ్ కర్రీస్కి ఎక్కువే పడుతుంది. అవునండి. ఆయిల్ హీట్ ఎక్కింది కదండి? అవునండి. ఇప్పుడు ఏం చేయాలి? ఆనియన్స్ వేయాలా? ఓకే. ఆనియన్స్ వేసుకున్నాం కదా. ఎన్ని ఆనియన్స్ తీసుకున్నారండి? 2 ఆనియన్స్ తీసుకోవాలి. 2 ఆనియన్స్. పెద్ద సైజా? కొంచెం పెద్ద సైజ్. ఓకే. ఎంతసేపు ఫ్రై చేయాలండి అది? గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై. ఓకే. మీరు వంటలు బాగా చేస్తూ ఉంటారా? పర్వాలేదండి. నాన్ వెజ్ బాగా చేస్తారా, వెజ్ బాగా చేస్తారా? నాన్ వెజ్ బాగా చేస్తారు. అందుకనే మాకు నాన్ వెజ్ చూపిస్తున్నారా? మీరు చేసే వంటల్లో మీ హస్బెండ్కి ఇష్టమైన వంట ఏంటి?
మటన్ మటనేనా? మటన్ బాగా అందుకనే ఇప్పుడు మటన్ చేస్తున్నారా? అబ్బా. కొంచెం పసుపు వేసుకున్నాం. పసుపు వేయాలి, కొంచెం ఫాస్ట్గా మగ్గుతాయి. ఉప్పు కూడా సాల్ట్ వేసుకోవాలి. కూడా సాల్ట్ వేయాలి. వేసుకోవాలి. ఎంత వేయాలండి? ఇది ఆనియన్స్కి సరిపడగా వేసుకుంటే సార్. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఓకే. అంటే ఎప్పుడు ఇలా స్లోగా మాట్లాడుతుంటారా? మమ్మల్ని చూసి అలా ఎప్పుడు సైలెంట్గానే ఉంటారా? తక్కువేనండి, మాటలు తక్కువే. ఓకే. ఇంకా మీ మమ్మీ వాళ్ళ ఊరు ఏదండి? ఇక్కడ భీమవరమేనండి. అత్తవారి ఊరు భీమవరమే, పుట్టిల్లు భీమవరం. ఓకే ఓకే. వంటలు ఎక్కడ నేర్చుకున్నారు? అమ్మ వాళ్ళ ఇంట్లోనా, అత్త వాళ్ళ ఇంట్లోనా? నాకు మ్యారేజ్ అయిన తర్వాతనే అలవాటైంది. అంతకు ముందు ఏం రాదు? ఏం రాదండి. అత్తగారు నేర్పారండి ఇక్కడే. ఇంకాస్త వేగాలంటారా? కొంచెం వేస్తే సరిపోతుంది. ఓకే. ఇంకేం డిషెస్ బాగా చేస్తారు మీరు? మటన్, చికెన్, రొయ్యలు కూడా. రొయ్యలు అన్ని నాన్ వెజ్ చెప్తున్నారు. అంటే నాన్ వెజ్ ప్రియులా మీ హస్బెండ్? అవునండి. అవునా? ఆయన కోసం చేస్తూ ఉంటారు. మన భీమవరం అంటేనే నాన్ వెజ్ కి బాగా ఫేమస్ కదా. సో ఫ్రెష్ ఐటమ్ అంతా దొరుకుతుంది. ఓకే. వేగినట్టున్నాయండి? వేగిపోయి ఏం చేయాలండి? అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత వేసుకోవాలి? 1 స్పూన్ వేసుకోవాలి. ఓకే. కొంచెం ఫ్రై అవ్వాలండి. కొంచెం ఫ్రై అవ్వాలి. ఆనియన్ పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోతే బాగుంటుంది. అవునా? పూజలు అవి బాగా చేస్తుంటారా మీరు? చేస్తానండి. మీరు చూస్తుంటేనే తెలిసిపోతుంది పూజలు బాగా చేస్తారని. అవునండి. మూవీస్ చూస్తూ ఉంటారా? తక్కువ అండి. తక్కువ. బయటికి పద్ధతి ప్రత్యక్ష దైవం. అవునా కాదా? మీరు అవునని కూడా చెప్పట్లేదు. అవునండి. అవునని చెప్పచ్చు కదండి, కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు సార్. ఇప్పుడు మటన్ వేసేయాలా? దీంట్లో కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసి చేసి ఉప్పు కారం వేసి మ్యారినేట్ చేసి ఎంతసేపు ఉంచాలండి? ఒక హాఫ్ అన్ అవర్ ఉంచి బాయిల్ చేసేది. బాయిల్ చేసిన వాటర్ కూడా అలాగే ఉంచారు? తీయలేదు అలాగే ఆ వాటర్ తోటే ఉంటుంది. ఎక్సెస్ వాటర్ వేయకుండా ఆ వాటర్తో సరిపోతుంది. ఓకే అండి. ఇది వేసేయడమేనా? ఓకే అండి, వేసేయండి. మటన్ వేసేసుకున్నాం కదా, అది కొంచెం మగ్గాలా అండి? ఇది కొంచెం మగ్గిన తర్వాత జీడిపప్పు, పచ్చి జీడిపప్పు వేసుకోవాలి. అది పచ్చి జీడిపప్పు పట్టు తీసి రెడీగా ఉంచారా? రెడీగా చేశాను. ఓకే ఓకే. ఎక్కడ దొరుకుతుందండి ఫ్రెష్గా? ఇది మా తోటలోంచి. మీ తోటలోంచి తీసుకొచ్చారు? ఓకే అండి. నెక్స్ట్ ఏం చేయాలండి? దీంట్లో ఇంకా కొంచెం కారం ఎంత వేసుకుంటాం? ఒక 2-3 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే. 2 స్పూన్స్ అయినా. కారం కూడా ఎక్కువే పడుతుందండి? ఎక్కువే పడుతుందండి. నెక్స్ట్ ఏం వేయాలండి? గరం మసాలా. ఇది మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నారండి? ప్రిపేర్ చేస్తానండి, బయటది అసలు. 1 స్పూన్ సరిపోతుందా? ధనియా పౌడర్.
ధనియాల పొడి ధనియా పొడి అది 1 స్పూన్, 1.5 స్పూన్ వేసుకోవాలి. గరం మసాలా కన్నా కొంచెం ఎక్కువ. కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఓకే. మీ పిల్లలు ఏం చేస్తూ ఉంటారండి? పాప ఏమో మ్యారేజ్ అయిపోయిందండి. ఓకే. తను హైదరాబాద్లో జాబ్ చేస్తుంది. ఓకే ఓకే. తనకి ఒక పాప. పాపకి పాప. ఓకే. బాబు ఏమో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేశాడు. చదువుతుంటారా ఇప్పుడు? అది కంప్లీట్ అయిపోతుంది, లాస్ట్కి వచ్చింది ఇంకా. ఓకే ఓకే. ఫస్ట్ పాప. ఓకే. కొంచెం సిమ్లో పెట్టచ్చు. ఓకే. అది ఎంతసేపు బాయిల్ అవ్వాలంటారు? ఒక 10 మినిట్స్ అంటే ఒక 10 మినిట్స్ పప్పు ఉడికిపోతుంటే సరిపోతుంది. ఉడికిందని ఎలా తెలుస్తుంది? ఆయిల్ సెపరేట్ అవుతుందండి, అప్పుడు మనకు ఉడికిపోయినట్టు. 10 మినిట్స్ సిమ్లో పెట్టేసుకోవడమేనా? అది ఉడికేలోపు ఒక టిప్ చెప్తారా మాకు? అలాగేనండి. ఓకే చెప్పండి. అందరూ ఏంటంటే కూరలో సాల్ట్ ఎక్కువ అయిపోయింది అని ఒకసారి కంగారు పడతా ఉంటారు. అలాంటప్పుడు ఒక బంగాళదుంప తీసుకొని స్లైస్ చేసుకొని దాంట్లో వేసేస్తే ఎక్స్ట్రా ఉన్న ఉప్పు అంతా దానికి లాగేస్తుంది. ఓకే ఓకే. ఉప్పు లాగేస్తుంది. ఓకే. కూరల్లో ఉప్పు ఎక్కువైందని అందరూ బాధపడుతూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఒక బంగాళదుంప స్లైసెస్ చేసి ఆ కూరలో వేసి మళ్ళీ తీసేస్తే ఉప్పు అంతా తగ్గిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, మంచి టిప్ చెప్తారు. కొంచెం బాయిల్ అయినట్టుంది కదండి. కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోండి. ఓకే, వేసే సరిపోతాయండి. సరిపోతాయండి. ఓకే. అది కొంచెం దగ్గరకు అయ్యే వరకు ఉంచాలండి. బీసీఎల్లో ఏం చూస్తూ ఉంటారండి? అదే శ్రావణలక్ష్మి రండి. శ్రావణలక్ష్మి పూజలు ప్రోగ్రామ్స్ అవి చూస్తుంటాను. ఓకే అండి. సార్ కాంట్రాక్టర్ అన్నారు కదా, ఇంట్లో ఎలా ఉంటారు? స్ట్రిక్ట్ గా ఉంటారా? లేదండి, ఫ్రెండ్లీగా ఉంటారు. అంటే దగ్గర సంబంధమా? దగ్గర సంబంధం. మావయ్య అవుతారు. అంటే చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళే. పూజలు ఏ పూజలు చేస్తూ ఉంటారండి? అంటే కొంతమంది ఒక మాసం మొత్తం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కార్తీక మాసం చేస్తూ ఉంటారు, అసలు నాన్ వెజ్ తినకుండా. కార్తీక మాసంలో నాన్ వెజ్ చేస్తారా మీరు? లేదండి. లేదా? అదే అడుగుదాం అనుకున్నాను. నాన్ వెజ్ బాగా ఇష్టం అన్నారు కదా, మరి సార్ కూడా నాన్ వెజ్ తినకుండా ఉంటారండి. 1 మంత్ కూడా అసలు ఇంకా నాన్ వెజ్ జోలికి వెళ్ళరు ఎవరన్నా. మరి సార్ నాన్ వెజ్ ఎక్కువ తింటానంటూ ఉన్నారు కదా, మరి కార్తీక మాసం మొత్తం తినకుండా ఉంటారా? ఉంటారండి. అంటే నాన్ వెజ్ తినరు. అంటే సార్ తినరా, మీరు తిన్నవరా? లేదండి, సారే ఉంటారు. అలా ఉండాలి అని. ఇదివరకు అయితే తినేవారు, ఈ మధ్య ఒక 2-3 years నుంచి అసలు కార్తీక మాసంలో ఇంకా నాన్ వెజ్ తినేది. దసరా నవరాత్రులు కూడా చేస్తామండి. అంటే అమ్మని నిలబెట్టి ప్రతిరోజు అలా 9 రోజులు చేస్తామండి. ఎక్కడ నేర్చుకున్నారండి పూజలు? ఎక్కడ నేర్చుకున్నారు? వంటలు అయితే అత్తమ్మ దగ్గర నేర్చుకున్నారు, పూజలు ఎక్కడ నేర్చుకున్నారు? అమ్మ వాళ్ళ ఇంట్లో. అమ్మ వాళ్ళ ఇంటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా పూజలు బాగా చేసుకోవాలి. ఇంకెంతసేపు ఉడకాలండి? ఇంకొక 5 minutes. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొక 5 minutes. ఓకే. యాక్చువల్గా ఇందులో మామిడికాయ కూడా వేస్తూ ఉంటారు కదా? మామిడికాయ కూడా వేసుకోవచ్చండి. మా మమ్మీ ఇష్ట గోదావరి, మటన్ మామిడికాయ మళ్ళీ అడిగితే లెంపకాయ. యాక్చువల్గా నేను మటన్ తినను, ఇప్పుడు చూడాలి, మీకోసం తినాలి. చాలా బాగుంటుంది. ఇయర్లీ వన్సే వస్తుంది. అవునవును. మామిడికాయ సీజన్ అయితే మామిడికాయ, ఈ సీజన్ అయితే ఇది. సో ఇవే కాకుండా కొత్త ఐటమ్స్ ఏమైనా ట్రై చేస్తూ ఉంటారా? మీ మనవరాలు ఉన్నారు కదా, మ్యాగీ చేయమన్నా, పిజ్జా చేయమన్నా చేస్తూ ఉంటారా? ట్రై చేస్తూ ఉంటాను.
యూట్యూబ్లో చూసి ట్రై చేస్తాను. యూట్యూబ్లో చూసే ట్రై చేస్తాను. ట్రెడిషనల్ వంటలన్నీ మామూలు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను కాబట్టి కొంచెం ఓకే. వస్తూ ఉంటాయా బాగా? బాగా చేస్తాను. ఏదైనా పులిహోర చేస్తాను. అది దేవుడికి సంబంధించిన వంటలు అంటే దద్దోషం, నైవేద్యాలు ఇవన్నీ నైవేద్యాలన్నీ బాగా. మీరు ఎటు తీసుకెళ్ళినా మీరు దేవుడి దగ్గర వచ్చి ఆగుతున్నారు నైవేద్యాలు అని చెప్పి. ఆల్మోస్ట్ అయిపోయినట్టుందండి. లాస్ట్లో ఏం చేయాలి? కొంచెం కరివేపాకు వేసుకున్నాం. కరివేపాకు కొంచెం కరివేపాకు వేసుకున్నాం. ఫ్లేవర్ కోసం. ఫ్లేవర్ కోసం. అంటే కొంతమంది కరివేపాకు ఫస్ట్లోనే వేసేస్తారు, మీరు లాస్ట్లో వేసారు ఎందుకు? ఫ్లేవర్ బాగా వస్తుందండి. ఓకే, కరివేపాకు లాస్ట్లో వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. ఇది రైస్లోకే బాగుంటుంది కదండి? రైస్, చపాతీ కూడా బాగుంటుందండి. మటన్ కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా, అందుకని మీరు ముందుగానే బాయిల్ చేసుకుని ఉంచుకున్నారా? అవునండి, కొంచెం టైం ఎక్కువ. అంటే విజిల్స్ పెడతారు చాలా మంది, విజిల్స్ పెట్టేసి 5-6 విజిల్స్ రానిస్తారు. మీరు ఫస్టే బాయిల్ చేసి. ఓకే, ఎన్ని విజిల్స్ రానిచ్చారు? ఒక 3 విజిల్స్ అయితే 3 విజిల్స్ సరిపోతుంది. అప్పుడు హాఫ్ బాయిల్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ బాయిల్. ట్రెండీ స్టైల్, లుక్ లో లగ్జరీ, ధరలు మాత్రం చౌక చౌక. కేకే స్టోర్స్ మన భీమవరంలో 3 కాండీ సిల్క్ సారీస్ 1000 రూపాయలు, 5 సమ్మర్ కాటన్ సారీస్ 1000 రూపాయలు, 5 ఔరా సిల్క్ సారీస్ 1000 రూపాయలు, మైసూర్ డోలా ప్రింట్ సారీస్ 900 రూపాయలు 50% ఆఫ్, 3 కంచి పట్టు సారీస్ 5000 రూపాయలు, 3 కుర్తీస్ 500 రూపాయలు, 600 రూపాయలు, 900 రూపాయలు, 2 డ్రెస్ మెటీరియల్స్ 999 రూపాయలు, 2 లెహంగాస్ 1500 రూపాయలు. ఇంకా మరెన్నో రకాల ఆఫర్లతో రండి సందడి చేద్దాం. కేకే స్టోర్స్ అంటేనే చౌక చౌక. కేకే స్టోర్స్, పిపి రోడ్, భీమవరం. ప్రియాంక స్కిన్ క్లినిక్ భీమవరంలో నూతనంగా ప్రారంభించబడింది. డాక్టర్ ప్రియాంక వర్మ ఎంబీబీఎస్, ఎండి, డివిఎల్, డెర్మటాలజిస్ట్, కాస్మెటాలజిస్ట్ అండ్ ట్రైకాలజిస్ట్, ఫెలోషిప్ ఇన్ లేజర్ గారిచే సోరియాసిస్, బొల్లి, తామర, అన్ని స్కిన్ ఇన్ఫెక్షన్స్, మొటిమల మచ్చల నివారణ, పిగ్మెంటేషన్ మరియు యాంటీ ఏజింగ్ చికిత్సలు, అవాంఛిత రోమాల తొలగింపు, హెయిర్ లాస్ ట్రీట్మెంట్స్, అడ్వాన్స్డ్ డెర్మటో సర్జరీస్ వంటి అన్ని రకాల అత్యాధునిక సేవలు లభించును. ప్రియాంక చర్మ వ్యాధుల హాస్పిటల్, 32 డెంటల్ కేర్ ఎదురుగా, డిఎన్ఆర్ కాలేజ్, ఫస్ట్ క్రాస్ రోడ్, భీమవరం 2. సెల్ నంబర్స్ 9490433355 and 9553297888. మిత్ర మెడికేర్ హాస్పిటల్ 100 పడకల ఆసుపత్రి, 40 ఏళ్ల అనుభవం మరియు ఆధునిక వైద్యం కలిసే చోటు. చుండూరి సాయిబాబు, మల్లేశ్వరి, విక్రాంత్, ప్రియాంక మరియు ఇతర నిపుణులైన డాక్టర్స్ ఆధ్వర్యంలో అత్యాధునికమైన వైద్య సేవలు. జనరల్ మరియు లాప్రోస్కోపిక్, గైనకాలజిస్ట్, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, కాస్మెటిక్, డర్మటాలజిస్ట్, పీడియాట్రిషియన్ అండ్ క్రిటికల్ కేర్, కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్ సర్జన్, రేడియాలజిస్ట్, స్కాన్, ఎక్స్రే మొదలగు విభాగాలలో ప్రపంచ స్థాయి వైద్యులచే వైద్య సేవలు. 24/7 ఎమర్జెన్సీ, క్రిటికల్ కేర్, ఫార్మసీ మరియు అంబులెన్స్ సేవలు. మిత్ర మెడికేర్ హాస్పిటల్, నిర్మలాదేవి ఫంక్షన్ హాల్ ఎదురుగా, పెద అమిరం, భీమవరం. ఫోన్ నంబర్ 9459359999. అతిపెద్ద లాజిస్టిక్స్ ఎక్స్ప్రెస్ కంపెనీలో ఒకటైన డిటిడిసి గత 35 సంవత్సరాలుగా భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 216 దేశాల్లో నాణ్యమైన సేవలు అందిస్తోంది. అంతర్జాతీయంగా యుఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, దుబాయ్ వంటి ప్రధాన దేశాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న సంస్థ డిటిడిసి. అతి తక్కువ ఖర్చుతో మీ పార్సిల్, స్వీట్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్, బట్టలు, పిండి వంటలతో పాటు ఏదైనా ఇతర వస్తువులైనా మీ ప్రియమైన వారికి సురక్షితంగా పంపించడానికి చక్కని మార్గం డిటిడిసి. మరిన్ని వివరాలకు మీ సమీపంలోని బ్రాంచ్ ను సంప్రదించండి. మీ ఇంటి వద్దకే వచ్చి సరుకును తీసుకుని సురక్షితంగా పంపించబడును. అయిపోయినట్టుందండి. అయిపోయిందండి. కొత్తిమీర గార్నిష్ చేసుకొని. ఓకే ఓకే. లాస్ట్లో కొత్తిమీర వేసుకుని ఆఫ్ చేసేయడమేనా? ఓకే, చేసేయమంటారా? ఫ్లేవర్ అయితే చాలా బాగుందండి. జీడిపప్పు ఫ్లేవర్ పైకి వస్తుంది.
మీరు ఇంట్లో తయారు చేసుకున్నాను అన్నారు కదా, అది కూడా ఆ మసాలా కూడా ఫ్లేవర్ కూడా చాలా గట్టిగా వస్తుంది. ఒక బౌల్లో తీసేసుకుందామా? ఓకే. మటన్ జీడిపప్పు రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. షూర్ అండి. చూడడానికి చాలా బాగుంది, ఆ ఫ్లేవర్ అది చాలా బాగుంది. సో కర్రీ టేస్ట్ చేసే ముందు మటన్ జీడిపప్పు తయారు చేసే విధానం మళ్ళీ ఒకసారి చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేగాక ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్లో పసుపు, ఉప్పు వేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఆల్రెడీ పసుపు, ఉప్పు వేసి అరగంట నానబెట్టి 5 విజిల్స్ వేయించి ఉడికించుకున్న మటన్ని ఈ ఆనియన్స్లో వేసుకోవాలి. మటన్ బాగా ఉడికిన తర్వాత పచ్చి జీడిపప్పు వేసుకోవాలి. ఇది కూడా బాగా వేగాక సరిపడా కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసి సిమ్లో ఉడకనివ్వాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసి ఉడికించుకోవాలి. ఆయిల్ సెపరేట్ అయ్యాక కరివేపాకు, కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అంతే, గుమగుమలాడే మటన్ జీడిపప్పు కర్రీ రెడీ. చూడడానికి అయితే చాలా బాగుందండి. టేస్ట్ మరి ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చెప్తాను. మనకి మటన్ టేస్ట్, జీడిపప్పు టేస్ట్ ఎన్హాన్స్ అయ్యి చాలా బాగుంది. పీస్ కూడా చాలా మెత్తగా ఉడికింది, ఆల్రెడీ బాయిల్ చేశారు కాబట్టి చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చిందండి. ఈసారి మటన్ జీడిపప్పు కావాలంటే మీ ఇంటికి వచ్చేస్తాను, చేసి పెడతారా? మటన్ జీడిపప్పు అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఒకసారి. సో మన గోదావరి స్పెషల్ మటన్ జీడిపప్పు మంచి వంటకాన్ని మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. చేసి చూపించినందుకు మీకు బీసీఎన్ తరపు నుంచి ఒక మంచి గిఫ్ట్. చాలా థ్యాంక్స్ అండి. మా ఇంటికి వచ్చి ఈ వంటకాన్ని అందరికీ చూపించండి. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. అసలు మేము వస్తామని ఎక్స్పెక్ట్ చేశారా? ఎలా అప్రోచ్ చేయారండి? అది మా పాపకి ఇష్టం అండి చేయాలనేసి తను చెప్పింది చేయమని. మీ పాప చెప్తే మీరు చేశారు? చేశాను. అవునా? థ్యాంక్ యూ అండి. ఈ గిఫ్ట్ని మీకు స్పాన్సర్ చేస్తున్నారు బీసీఎన్. సో ఈ ప్రోగ్రామ్ని మనకి స్పాన్సర్ చేస్తున్నారు కేకే స్టోర్స్, పీపీ రోడ్, భీమవరం. కో స్పాన్సర్ బై మిత్రా మెడికేర్ హాస్పిటల్, ప్రియాంక స్కిన్ క్లినిక్ అండ్ డిటీడీసీ. సో ఇదండి ఈరోజు కార్యక్రమం. మటన్ జీడిపప్పు అయితే చాలా నచ్చింది. నేను కంపల్సరీ ట్రై చేస్తాను, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో మీరు కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే 9121510777 నెంబర్కి హాయ్ అని మీ డీటెయిల్స్ పెట్టండి. ఫోన్ కాల్స్ అయితే అస్సలు చేయొద్దు, ఓన్లీ మీ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి. సో మరో కొత్త వంటకంతో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు. దిస్ ఇస్ తేజు సైనింగ్ ఆఫ్.